హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో 7 బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ మూవీస్ సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ బెస్ట్ తెలుగు డబ్ కొరియన్ మూవీస్ ఆన్ ప్రైమ్ వీడియో అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇంకా చూడకపోతే ఒకసారి చూసేయండి. అందులో ఓన్లీ తెలుగు డబ్ కొరియన్ మూవీస్ మాత్రమే సజెస్ట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో ఓవరాల్ గా కొన్ని బెస్ట్ బ్రూటల్ కొరియన్ థ్రిల్లర్ మూవీస్ సజెస్ట్ చేస్తాను. చాలా మంచి మూవీస్ ఉన్నాయి గైస్. సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓల్డ్ బాయ్, పారాసైట్, ఐ సా ద డెవిల్ ఇలాంటి కొన్ని క్లాసిక్ మూవీస్ ఈ వీడియోలో సజెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ చాలా మంది చూసేస్తుంటారు. మన లిస్ట్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే మా మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది. అండర్ రేటెడ్ మూవీస్ అన్నిటిని తవ్వి మీకు సజెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మూవీ ఈస్ హైడ్ అండ్ సీక్. ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, సుంగ్సు అనే ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అతను తన కాఫీ షాప్ నడుపుతూ తన ఫ్యామిలీతో తన లైఫ్ ని హ్యాపీగా తన అపార్ట్మెంట్ లో గడుపుతూ ఉంటాడు. ఒక రోజు అతనికి ఒక కాల్ వస్తుంది. తన తమ్ముడు మిస్ అవుతున్నాడని తన తమ్ముడు ఉంటున్న ఇంటి ఓనర్ కాల్ చేసి చెప్తాడు. అప్పుడు మన హీరో తన తమ్ముడు ఉంటున్న ఊరికి వెళ్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇందులో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్స్ గైస్. ఒక్క సెకండ్ కూడా మనల్ని ఖాళీగా కూర్చొనివ్వదు. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ త్రూ అవుట్ ద మూవీ ఉంటది. స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ సీట్ ఎడ్జ్ లోకి వచ్చేస్తాం. నేను ఈ మూవీని ఒంటరిగా నైట్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి స్టార్ట్ చేశా. మూవీలో మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యాక భయంతో లైట్స్ అన్ని ఆన్ చేశా గైస్. అంత క్రీపీగా ఉంటది ఈ మూవీ. హారర్ కాదు గైస్, అంటే హారర్ పేరుకే గానీ దయ్యాలు ఉండడం అలా ఏం ఉండదు. మెయిన్ ప్లాట్ రివీల్ అయ్యాక మూవీ మాత్రం చాలా క్రీపీగా మారుతుంది. సో ఇంకా ఈ మూవీ చూడకపోతే డెఫినెట్లీ ఒకసారి చూడండి గైస్. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, వైలెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. సెకండ్ మూవీ ఈస్ ఏ హార్డ్ డే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక డిటెక్టివ్ వాళ్ళ అమ్మ ఫ్యూనరల్ కి కారులో వెళ్తూ ఉంటాడు. అనుకోకుండా దారిలో ఒకరిని తన కారుతో గుద్దేస్తాడు. వెళ్ళి చూస్తే ఆ మనిషి చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ డెడ్ బాడీని ఏం చేశాడు, ఎక్కడ దాచాడు, ఆ చనిపోయిన మనిషి ఎవరు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది సింపుల్ గా ఈ మూవీ ప్లాట్. ట్రస్ట్ మీ గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ. అంత సస్పెన్స్ ఎలిమెంట్స్ తో నిండిపోయి ఉంటుంది. నెక్స్ట్ టైం జరుగుతుంది అనేది అస్సలు గెస్ చేయలేం. ఓకేరా, ఫైనల్లీ హీరో తప్పించుకున్నాడు అనుకునేసరికి ఇంకో ప్రాబ్లం వచ్చి మీద పడుతుంది. అంత బాగుంటుంది గైస్ ఈ మూవీ, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్లో హిందీ అండ్ కొరియన్ లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. థర్డ్ మూవీ ఈస్ ఏ టాక్సీ డ్రైవర్. ఇది థ్రిల్లర్ మూవీ కాదు గైస్, ఇది ఒక డ్రామా మూవీ. సౌత్ కొరియాలో 1980s లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి తీశారు. నిజంగా చెప్తున్నా గైస్, చాలా ఎమోషనల్ మూవీ. సినిమా మొత్తం అయిపోయాక మన హార్ట్ హెవీ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ వస్తుంది. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, 1980s లో సౌత్ కొరియాలో గ్వాంజూ అనే ఒక ఊరిలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని కవర్ చేయడానికి జర్మనీ నుంచి ఒక రిపోర్టర్ వస్తాడు. కొరియాలో ఉన్న ఒక టాక్సీ డ్రైవర్ ఆయన్ని ఆ ఊరికి తీసుకెళ్తాడు. అక్కడ ఏమేం జరిగింది, లాస్ట్ కి ఆ రిపోర్టర్ ఆ ప్రొటెస్ట్లని రికార్డ్ చేసి టెలికాస్ట్ చేసి ఆపగలిగాడా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. చాలా ఎమోషనల్ మూవీ గైస్, అస్సలు మిస్ అవ్వకండి. అస్సలు మనుషులు ఇంత క్రూయల్ గా ఉంటారా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి. మనుషుల్ని టార్చర్ చేయడం చూస్తే కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి గైస్. డెఫినెట్లీ ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ప్రైమ్ లో హిందీ అండ్ కొరియన్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఫోర్త్ మూవీ ఈస్ నో మెర్సీ. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ముందే చెప్తున్నా గైస్, ఈ మూవీలో చాలా అడల్ట్ సీన్స్ ఉన్నాయి, ఫ్యామిలీతో అస్సలు చూడకండి. ఇది ఎలాంటి మూవీ అంటే, మూవీ మొత్తం యావరేజ్ గా ఉందనుకొని క్లైమాక్స్ కి వచ్చేసరికి మనల్ని షాక్ చేస్తాయి కదా, ఆ కేటగిరీలోకి వస్తుంది ఈ మూవీ కూడా. ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం డెఫినెట్లీ 3-4 డేస్ మనల్ని హాంట్ చేస్తుంది. అంత ఎమోషనల్ క్లైమాక్స్ గైస్. జస్ట్ ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన హీరో ఒక హాస్పిటల్లో ఫారెన్సిక్ డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. డెడ్ బాడీస్ ని చెక్ చేసి కాజ్ ఆఫ్ డెత్ చెప్తూ ఉంటాడు. ఒకరోజు అతని డాక్టర్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇంతకన్నా కొంచెం ఎక్కువ చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది గైస్. దీని అమ్మాయి కొరియన్ వాళ్ళు ఇంత ఘోరమైన స్టోరీస్ ఎలా రాస్తారా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ మూవీని ఒకసారి చెక్అౌట్ చేయండి గైస్. నెట్ఫ్లిక్స్ లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫిఫ్త్ మూవీ ఈస్ ఎ బిట్టర్ స్వీట్ లైఫ్. ఇది ఒక బ్రూటల్ యాక్షన్ మూవీ గైస్. ఈ మూవీ 2005 లో వచ్చింది. చాలా ఎవర్ గ్రీన్ మూవీ గైస్. 20 years బ్యాకే ఈ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ అంత బ్రూటల్ గా తీసారంటే గ్రేట్ అసలు. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక క్రిమినల్ గ్యాంగ్ ఉంటది. అందులో మన హీరో కూడా పనిచేస్తూ ఉంటాడు. ఆ గ్యాంగ్ లీడర్ ఉంటాడు కదా, అతని వైఫ్ కి ఎవరితో ఎఫ్ఐఆర్ ఉందేమో అనే డౌట్ తో మన హీరోని తనని స్టాక్ చేయమని పంపిస్తాడు. తనని డైలీ 24 hours అబ్జర్వ్ చేయమని చెప్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్, మీరు యాక్షన్ లవర్స్ అయితే జాన్ విక్ లాంటి నాన్ స్టాప్ యాక్షన్ మూవీ సిస్టమ్ అయితే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బ్రూటల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈ మూవీ అయితే ప్రెసెంట్ ఎక్కడ స్ట్రీమ్ అవ్వట్లేదు, ఇంటర్నెట్ లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది.
సిక్స్త్ మూవీ ఈస్ ఫర్గాటన్. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ గైస్. ఈ లిస్ట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గైస్. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. అందులో ఒకరిని ఇంకో బ్రదర్ కళ్ళ ముందే ఎవరో కిడ్నాప్ చేస్తారు. 19 days తర్వాత ఆ బ్రదర్ తిరిగి వస్తాడు. వచ్చినప్పటి నుంచి చాలా ఆడుగా, చాలా క్రీపీగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అసలు అతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు, నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఈ మూవీలో మిస్టరీ ఎలిమెంట్స్ త్రూ అవుట్ ద మూవీ ఉంటాయి గైస్. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉంటాయి. దీనమ్మ ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నా గైస్. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సెవెంత్ మూవీ ఈస్ బీ డెవిల్డ్. నేను ఇప్పటి వరకు చూసిన మూవీస్ లో ద మోస్ట్ వైలెంట్ అండ్ ద మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ గైస్. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, ఒక వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళ పాప ఉంటారు. ఆ హస్బెండ్ ఆ వైఫ్ ని చాలా ఘోరంగా ట్రీట్ చేస్తూ ఉంటాడు. ఆ వైఫ్ కళ్ళ ముందే వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన కళ్ళ ముందే సెక్స్ చేస్తూ ఉంటాడు. ఆ వైఫ్ చూస్తూ ఉంటది, భరిస్తూ ఉంటది. ఇక అమ్మాయి వల్ల కాదు. నెక్స్ట్ ఏం చేసింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రూటల్ మూవీ గైస్. 100% ఈ మూవీని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉంటది, బట్ ఎప్పుడైతే ఆ వైఫ్ తిరగబడుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది గైస్. దీన్నమ్మ ఇంకా రక్తపాతమే. చాలా ఘోరమైన అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి. ప్రెసెంట్ ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవ్వట్లేదు, బట్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చే వెబ్సైట్ లోనే దొరికేస్తుంది. సో ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సో ఇవి గైస్ నాకు నచ్చిన కొన్ని బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ మూవీస్. ఆల్రెడీ ఈ మూవీస్ అన్ని మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాతో మాట్లాడాలనుకుంటే ఇది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అక్కడ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.